రాజుగారి మొహం వెలిగిపోతాం చూడండి. ఎక్కడికి వచ్చావు? మొహం వెలిగిపోతాం చూడు. పాపలా నిదురపో తల్లిగా ఎవరు పాడారు? ఘంటసాల. అదే ఇల్లు. మేము పొద్దున్నే తెనాలి నుంచి బయలుదేరాం. అదిగో దారిలోకి ఈ బోర్డు కనిపించింది, పెద్దపులివర్రు. యాక్చువల్గా మా అమ్మమ్మ వాళ్ళ ఊరు పెద్దపులివర్రు, కానీ ప్రస్తుతం నాకు ఇక్కడ పెద్దగా చుట్టాలు ఎవరు అంతగా టచ్ లేదు, అందుకే లోపలికి వెళ్ళాలి. కానీ ఇదిగో ఆ బోర్డు చూసి వెంటనే ఊర్లోకి లాక్కెళ్ళారు. నాకు చుట్టాలు తెలియదు కానీ ఆయనకు ఉన్నారంటే ఎవరు తెలిసిన వాళ్ళు. ప్రపంచానికే పెద్ద చుట్టం అమర గాయకుడు ఘంటసాల అత్తవారు ఊరు. ఇక్కడే ఈ ఊళ్ళో అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ ఉండి ఇక్కడి నుంచి సముద్రాల రాఘవాచారి అనే అతన్ని సినిమాల్లోకి తీసుకెళ్ళాడు మెడ్రాస్. ఇక్కడి నుంచే విజయనగరం వెళ్ళి సంగీతం నేర్చుకున్నాడు. సో ఇక్కడి నుంచి విజయనగరం వెళ్ళి నేర్చుకున్నారా? మీ తాతగారు ఊరు ఘంటసాల అత్తవారు ఊరు ఒకటే. అవును, మేమంటే రెగ్యులర్గా తిరుగుతా కానీ అసలు పట్టించుకోలేదు. నాకు ఇగో ఈయన అప్పుడప్పుడు చెప్తూ ఉండేవారులే. సో ఇప్పుడు ఊరు పేరు చూడగానే మళ్ళీ అన్ని మెమరీస్ అన్ని కదిలి అంట లాక్కెళ్ళారు. సో ఊర్లోకి వెళ్తే తెలిసింది ఏంటంటే ఘంటసాల బొమ్మ కానీ ఏమీ లేదు, మా తాతగారి పేరు, ఇలా కమాండ్లు అవన్నీ ఉన్నాయన్నమాట. అదే మన దేశం దురదృష్టం. ఘంటసాల పాడిన భగవద్గీతని మరణ గీతంగా ఎవరన్నా చనిపోతే పాడించుతారు, అది జీవన గీతం. ఇప్పుడు మా తాతగారి పేరుతో బోర్డులు ఉన్నాయి, నువ్వు నన్ను మెచ్చుకో. గ్రేట్. ఒకటంటారే సామెత, మా తాతలు నేతులు తాగారు, ఆ మూతుల వాసలు చూడండి. కాదు, మీ తాత కూడా ఘంటసాల నడిచిన రోడ్డు మీద నడిచాడు. మా తాత పెద్ద అయి ఉంటారు ఘంటసాల కంటే. మస్ట్ బి. అంతే, మా తాత నడిచిన అంతే, మా తాతగారే పెద్ద. మీ తాత ఘంటసాల ఇదే రోడ్డు మీద నడిచారు, నువ్వు కూడా నడిచి ఫీల్ అయిపో. మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసలు చూడండి. ఇప్పుడు సరిగ్గా సరిపోతుంది. నిజంగా గ్రేట్ కదా. షుడ్ హావ్ బీన్ ఎ బిగ్. అవును, ఎక్కడ పెద్ద స్మారకం అవ్వాలి ఇక్కడ. యాక్చువల్లీ ఈ రోడ్డు మీద పెట్టి ఉండాల్సిన ఒక స్టాచ్యూ. ఈ రోడ్డు మీద ఫేమస్ సింగర్ ఘంటసాల ఇన్లాస్ ప్లేస్ అని పెట్టాలి. పెద్ద పెద్ద మాటలు చెప్తారు కానీ చూడు ఎలా ఉందో, నోబడీ నోస్. మనం ఏదో టీవీలో చూసి పుస్తకాలు చదివాం కాబట్టి కారు ఆపాం. ఘంటసాల మళ్ళీ ఈయన శంకరాభరణం సినిమా తీశారు చూడండి, విశ్వనాథ్ గారు కూడా ఈ ఊరే. ఈ ఊరేనా? విశ్వనాథ్ గారు కూడా, ఆయన ఇల్లు కూడా ఎక్కడ ఉంది, పొలాలు కూడా ఉంది. విశ్వనాథ్ గారిది ఈ ఊరే. వీళ్ళ తాతగారిది కూడా ఈ ఊరే. ఏంటి చౌదరి గారు? పున్నయ్య చౌదరి గారు. అక్కడ ఉంది ఆర్చి పెట్టి ఉంటారు లోపల ఇలాగా. వీళ్ళ తాత ఇప్పుడు వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు. ఘంటసాల బావమరిది ఏం చేసేవారు? రైతా? లేదండి, ఆయన బ్రాహ్మణ. శివాలయం ఉంది, చాలా పురాతనం. ఆ శివాలయంలోనే ఆ అర్చకత్వం ఉంది. తాగు, ఇలాగే తాగాలి, స్ట్రా ఉండదు. స్ట్రాస్ అవి డస్ట్ ఉంటున్నాయి, అందుకని బ్యాన్ చేశాను. 2 years నుంచి ఆపేసాను. సో ఘంటసాల గారు ఇక్కడికి ఎప్పుడే ఇక్కడ ఉండేవారా? ఘంటసాల గారు అంటే పాటలు రాకముందు ఇక్కడ ఉండేవాళ్ళు. ఆయన ఇక్కడ అమ్మవారి దగ్గర పూజలు చేశారు. ఆ పూజ దగ్గర ఆయన ఉపాసం ఉండి 40 రోజులు ఉపాసం ఉండి ఆ 41వ రోజు పూజ విరమించుకుని అందరూ బ్రాహ్మణులు భోజనం పెట్టారండి. ఆ తర్వాత ఆయనకి ఆ పూజా ఫలితం వచ్చిందని చెప్పి కొంత మాకు అవగాహన. అంటే ఆయన సముద్రాల రాఘవాచార్య కూడా ఇక్కడే ఉండేవారా? ఉండేవారు. ఎక్కడ ఆయన ఊరు? ఎక్కడ? లోపలండి మొత్తం. ఆ ఊరి పేరేంటి? ఊరి పేరు నాకు అంత ఐడియా లేదు, కానీ ఇక్కడ ఒక అదే ఘంటసాల గారు మనవడు అవుతారు, సుజిన్ గారు, ఆమంచి సుజిన్ కుమార్ అని శివాలయం అర్చకులు. ఆయన మాకు చెప్పేవాడు, ఆయన కొంత అవగాహనగా చెప్పేవాడు ఆయన దగ్గర ఉంటే. ఇంకేదైనా దేశం అయింటే ఈ ఊరు పెద్ద బోర్డు పెట్టి మహానుభావుడు ఇక్కడ ఉండేవాడు, ఇక్కడ పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళ బావమరిది ఉండేవారు, వాళ్ళ వైఫ్ ఈ ఊర్లో పుట్టింది అని చెప్పేవారు. అమెరికాలో వెళ్తే న్యూయార్క్ నుంచి నార్త్ కేరళలో వెళ్తుంటే జార్జ్ వాషింగ్టన్ పుట్టిన ఊరు. ఆయన ఎప్పుడు చిన్నప్పుడు ఉన్నాడు. ఆ ఊరు పెద్ద బోర్డు పెట్టి స్మారకం కట్టి, మన దేశం దురదృష్టం ఎలా ఉంది చూడు. ఏమీ లేదు. ఘంటసాల ఈయన అడిగితే పాప ఆ కుర్రాడికి తెలిసింది చెప్తున్నాడు. అంటే వాళ్ళు ఉన్న మండపాలు అవి ఉన్నాయి, అదే అదే మీకు తెలిసింది చెప్తాను. గవర్నమెంట్ కట్టాలి. విశ్వనాథ్ గారు 2-3 సార్లు వచ్చారు. కే విశ్వనాథ్ గారు వచ్చారు. 2-3 సార్లు షూటింగ్ కూడా తీశారు. అక్కడ వాళ్ళ ఓన్ హౌస్ కూడా ఉంటే మొన్న మధ్య కొంచెం వాళ్ళు సేల్ చేసుకున్నారు. పొలాలు ఉంటే పొలాలు కూడా 5 ఎకరాల పొలం ఇటే వాళ్ళది.
చనిపోయినప్పుడు ఇక్కడ తీసుకొస్తాను చూశారు కానీ మరి ఎందుకని తీసుకురాలి ఆయన ఇక్కడ. సరే, ఇంత పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఉన్న ఊర్లో మీకు గర్వంగా ఉంటుంది కదా. మేము ఒకసారి వస్తేనే హీరోల్లో ఫీల్ అయిపోతున్నాం ఉండదు సార్ ఎవరికైనా. అంటే మా ఊరు నుంచి వెళ్ళి కొంచెం స్థాయిలో ఉన్నారంటే కదా. కొంచెం ఉంటుందిగా. మీ ఊరి గురించి మాట్లాడుతుంటే మాకు తెలీదు, ఇలా విన్నాం టీవీలో. ఇలా వెళ్తుంటే పెదపురి గారు ఆపి సముద్రాల రాఘవాచార్య గారు అని ఇంకొక కుర్రాడు చెప్తా, ఆయన ఇల్లు కూడా దగ్గర ఆయన ఊరు. ఆయన సినిమాల్లోకి మెడ్రాస్ తీసుకెళ్ళారు. మద్రాసు తీసుకెళ్ళారు ఆయన ఇక్కడి నుంచి. ఇక్కడి నుంచే మెడ్రాస్ వెళ్ళాడు. ఆయన కృష్ణా జిల్లా కదా మామూలుగా. ఎవరు? ఘంటసాల గారు. ఘంటసాల గారు కృష్ణా జిల్లా. ఆయన కృష్ణా జిల్లా ఘంటసాల అనే ఊరే అయింది. పుట్టింది కృష్ణా జిల్లా, అత్తగారు ఊరు ఈ ఊరు. నువ్వు అసలు ఏ లెవెల్లో ఫీల్ అవ్వాలి? ఘంటసాల గారు అత్తగారు ఊరు, మీ తాతగారు ఊరు ఒకటే అంటే. చూడ కుర్రాడు ఎంత చక్కగా నవ్వుతున్నాడు, ఆనందంగా ఉంది. లాంగ్వేజ్ కూడా భలే ఉంది, అవగాహన అంటే ఎంత మంచి వర్డ్ వాడాడు. మరి గుంటూరు జిల్లా తెలుగు. మరి బాబు వస్తాను. నీ పేరేంటి? మణిశ్రీకాంత్. మణిశ్రీకాంత్. థ్యాంక్ యూ. అదిగో ఎదురుగా కమాన్ చూసారా? ఊర్లోకి ఎంటర్ అవుతుంటూనే ఎదురుగానే ఉంటుంది ఇది. ఇదే మా తాతగారి పేరు కొసరాజు పున్నయ్య చౌదరి గారు. ఈ ఊరు పేరు పెద్దపుల్లివర్రు. తెనాలికి చాలా దగ్గరగానే ఉంటుంది. ఆ కొబ్బరికాయలు అతను చెప్పిన శివాలయం ఇదే రోడ్డు మీద చివరకుంది. ఈ శివాలయం నుంచి ఎటు వెళ్లాలో తెలియక ఎవరినైనా అడుగుదామంటే, గమనించారా అసలు ఊర్లో జనమే కనిపించట్లేదు. నాకు మాత్రం చాలా విచిత్రంగా అనిపించింది. అలాగని ఇది సందేహం కాదు, ఊరికి ఇది మెయిన్ రోడే. ఫైనల్లీ ఈయన దొరికారు హెల్ప్ చేయడానికి. ఊళ్ళల్లో వీళ్ళ అభిమానాలు చూసారా? అక్కడి నుంచి చూపించేయచ్చు ఇటు వెళ్ళండి అని, కానీ ఆయన దగ్గరకు వచ్చి మరీ చూపించారు. మా పెళ్ళైన కొత్తలో మా అత్తగారు పెద్దపులివేరు మా ఊరే, ఘంటసాల కూడా మా ఊరు వాడే అని ఎంతో ఉత్సాహంగా నాకు చెప్పేది. అది నా మనసులో అలా ఉండిపోయింది. ఇప్పుడు కారులో వెళ్తూ పెద్దపులివేరు బోర్డు చూడగానే అవన్నీ ఒక్కసారి గుర్తొచ్చి కారు ఆపి ఘంటసాల గారి ఇల్లు చూద్దామని బయలుదేరి లోపలికి వెళ్ళాం. ఆ మహానుభావుడు ఎవడో ఘంటసాల గారి ఇల్లు అయితే నాకు చూపించారు, కానీ ఆ ఇంట్లో ఉన్న ప్రస్తుతం నివసిస్తున్న మనుషులు ఎవరు, ఘంటసాల స్మృతులు అంత ప్రస్ఫుటంగా మాకు చెప్పే పరిస్థితిలో లేరు. ఘంటసాల గారు పెద్దపులివేరు వదిలేసి చాలా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇప్పుడు అక్కడ నివసిస్తున్న వాళ్ళకి ఘంటసాల స్మృతులు అంత స్పష్టంగా తెలియకపోవడం సహజమే. ఆయన స్మృతులు అంత స్పష్టంగా వాళ్ళకి తెలియకపోవడం తప్పేవి కాదు, వాళ్ళనేమీ అనడానికి లేదు. కానీ అంత పెద్ద మహానుభావుడు, అమర గాయకుడు తన సినీ ప్రస్థానాన్ని ఆరంభం చేసిన పెద్దపులివేరులో ఆయన స్మృతులు ఏమాత్రం కనిపించకుండా చేయడానికి కారణం ప్రభుత్వాలే. ఆ ప్రభుత్వం ఏదైనా అవ్వచ్చు. నేను ఇలా ప్రభుత్వాన్ని విమర్శించడం చాలా మందికి నచ్చకపోవచ్చు, కానీ బాధ వేసింది కాబట్టి ఈ మాట చెప్తున్నాను. కానీ ఇంతటి మహానుభావుల తాలూకా చరిత్రని ప్రిజర్వ్ చేసి భావి తరాల వారికి తెలియజేసే బాధ్యత ప్రభుత్వాలకు ఉండాలి. ఆ విషయంలో మన దేశం చాలా వెనకబడి ఉందనే చెప్తాను. ఎందుకంటే ఒక గురజాడ అప్పారావు, ఒక ఎల్లపాడు సుబ్బారావు, ఒక ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎంతోమంది, మహానటి సావిత్రి, వీళ్ళ గురించి స్మృతులు, చిహ్నాలు మరొక 100 సంవత్సరాలు పోయాక అసలు కనబడమేమో అనిపిస్తుంది ఈ ఊరు పరిస్థితి చూస్తుంటే. నేను చాలా దేశాలు తిరిగాను. ఎంత చిన్నవాళ్ళైనా, వాళ్ళు సాధించినది ఎంత చిన్న పని అయినా ఆ దేశం వాళ్ళు దాన్ని చక్కగా ప్రిజర్వ్ చేసి భావి తరాలకి ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తారు. మన దేశం ఆ విషయంలో మాత్రం చాలా వెనకబడి ఉంది. ముందైనా ఈ పరిస్థితి మారుతుందని ఆశిద్దాం.